మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. మీకు తెలిసిందే కదా, మనం పురాతన ఆలయాలన్నింటినీ కూడా చూడుతూ వాటిని సందర్శిస్తూ వాటి యొక్క చరిత్రను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. మరి అందులో భాగంగా ఈ రోజు అయితే మనం చాలా అంటే చాలా వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పురాతన ఆలయమైన గట్టిక సిద్ధేశ్వర ఆలయానికి అయితే వచ్చేసామన్నమాట. ఇది నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలంలో ఉంది. ఇది ఉదయగిరి నుంచి సీతారాంపురం వెళ్లే మార్గం మధ్యలో ఉంటుందన్నమాట. మీకు బైపాస్ లోనే మీకు దీని యొక్క ఊరికి రావడానికి ఆర్చి ఉంటుంది. ఆర్చి లోపలికి 15 కిలోమీటర్స్ కనుక లోపలికి వచ్చినట్లయితే అడవి మార్గం లాగా ఉంటుందన్నమాట. అక్కడ ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మరి ఈ టెంపుల్ లో అయితే చాలా అంటే చాలా తెలుసుకోవాల్సిన విషయాలు, అలాగే ఉపాలయాలు చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సో గైస్, మరి ఈ రోజు నేను మీకు చెప్పబోయే దేవాలయం ఇదే. మరి ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు లోపలికి వచ్చేసేయండి, ఆ టెంపుల్ గురించి తెలుసుకుందాం. మెయిన్ మన గర్భాలయం అయితే ఇదేనండి. గట్టిక సిద్ధేశ్వర స్వామి అన్న నామంతో ఇక్కడ మన శివయ్య స్వామి అయితే పిలువబడుతున్నారనమాట. మన ఆలయం లోపలికి ఈ రోజు శివరాత్రి సందర్భంగా మరి ఎంతో వేల మంది జనాలు వస్తున్నప్పటికీ కూడా ఎప్పటిలాగే ఈ రోజు కూడా మన శివయ్య స్వామిని తాకి స్మరించుకునే భాగ్యాన్ని అయితే మరి ఈ రోజు కల్పించారు. మరి శివరాత్రి రోజున ఆ శివయ్య స్వామిని, ఆ శివలింగాన్ని తాకి ఆయన్ని స్మరించుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. మీరు చూస్తుండొచ్చు, ఎవరైతే గట్టిక సిద్ధేశ్వరం రాలేకపోతున్నాము అని చెప్పని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు మీకు లైవ్ లో గట్టిక సిద్ధేశ్వర స్వామిని చూపించటం జరుగుతుంది. గర్భాలయంలోకి ప్రవేశించే ముఖద్వారం కూడా నాగశేషుని రూపంలో ఉంటుందన్నమాట. మీకు ఎక్కడా కూడా ఇలాగ గర్భాలయం ఆకారం అయితే కనిపించదు. ఇక్కడ ఇది చాలా విశేషం. ఈ గట్టిక సిద్ధేశ్వరంలో కొలువై ఉన్న శివయ్య స్వామిని గట్టిక సిద్ధేశ్వర స్వామి అని, అమ్మవారిని ఇష్టకామేశ్వరి అని, అలాగే సిద్ధకామేశ్వరి అని 2 నామాలతో పిలుస్తూ ఉంటారు. మరి శివయ్య స్వామి దర్శనం అయింది కదా, మరి అలాగే సాక్షాత్తు అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం. ఈ స్వామి సద్గురు కాశీనారాయణ స్వామి. ఈ స్వామి పేరు మీదగానే ఇక్కడ ప్రతిరోజు వేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి మనమైతే గుట్టిక సిద్ధేశ్వర ఆలయంలో అయితే ఉన్నాం కదా. యాక్చువల్ గా దీని నామం అయితే గుట్టిక సిద్ధేశ్వర ఆలయం. అది కాలక్రమేణా గట్టిక సిద్ధేశ్వరం అనేది వచ్చిందనమాట. ఇక్కడికి ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు దర్శనార్థం వచ్చినప్పటికీ కూడా దీని యొక్క చరిత్ర చాలా మందికి తెలియదు. మరి ఈ రోజైతే దాని యొక్క చరిత్రని తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. అగస్త్య మహర్షి మీకు తెలుసు కదా, అగస్త్య మహాముని అని కూడా అంటారనమాట. అగస్త్య మహర్షి లేకుండా దైవలోకంలో ఏ కార్యక్రమాలు కూడా జరగవన్నమాట. అలాంటిది ఒక రోజు శివపార్వతుల కళ్యాణం జరగాల్సింది. ఆ టైంలో అగస్త్య మహర్షి, ఇప్పుడు మనం ఉన్నాం కదా ఈ గట్టిక సిద్ధేశ్వర ఆలయం, ఇదంతా కూడా అడవన్నమాట. ఈ అడవిలో ఈ గుహల్లో తపస్సు చేస్తా ఉంటాడు. ఎంతసేపు ఎదురు చూసినా కూడా అగస్త్య మహర్షి ఆ శివపార్వతుల కళ్యాణానికి రాడు. శివపార్వతుల కళ్యాణానికి అగస్త్య మహర్షి వస్తేనే అక్కడ కళ్యాణం జరుగుతుంది. వేచి చూస్తూ ఉన్నారు దేవతలు, మునులు, ఋషులు, వీళ్ళందరూ కలిసి వేచి చూస్తూ ఉన్నారు. ఎంతసేపటికి మరి మహర్షి అయితే రాలేదు.
ఏం చేయాలన్న ఆలోచనలో పడ్డప్పుడు సరే ఇలా అయితే కాదు, భూలోకంలో అగస్త్య మహర్షి తపస్సు చేస్తున్నాడంట అని తెలుసుకుంటారు. అప్పుడు కొంతమంది దేవతలు, కొంతమంది మునులు, ఋషులు కలిసి అగస్త్య మహర్షి, మరి మీరు ఇక్కడ చూస్తేనేమో తపస్సు చేస్తూ ఉన్నాము, అక్కడ శివపార్వతుల కళ్యాణానికి వేలవుతుందయ్యా, నువ్వు రా అక్కడికి దైవలోకానికి, అదే కైలాస పర్వతానికి రమ్మని అడుగుతారు. అప్పుడు అగస్త్య మహర్షి లేదు నేను ఆల్రెడీ ఇక్కడ నేను తపస్సు ప్రారంభించాను కదా, నేను అక్కడికి రాను, కళ్యాణం చేసుకోవాలనుకుంటే వాళ్ళనే ఇక్కడికి రమ్మనండి అని చెప్పేసి అగస్త్య మహర్షి అంటారనమాట. అప్పుడు ఇంకా చేసేదేం లేక శివుడు, పార్వతి మరి దైవలోకం నుంచి, అదే కైలాస పర్వతం నుంచి భూమండలం మీదకి వస్తారు. కరెక్ట్ గా ఆ టైంలో మరి అగస్త్య మహర్షికి దప్పికయ్యి వాటర్ తాగుతాడు, అదే మంచినీళ్లు, ద్రవ్యకం తాగుతారనమాట. మంచినీళ్లు తాగే ద్రవ్యకం తాగినప్పుడు ఇక్కడ గుటక పడుతుంది కదా, ఆ గుటక పడుతున్న శబ్దము ప్లస్ శివపార్వతులు భూమి నుంచి ఆ కైలాస పర్వతం నుంచి ఉద్భవించిన టైము రెండు ఒకే విధంగా అయిపోతాయి అన్నమాట. అప్పటి నుంచి దీనిని ఘటిక సిద్ధేశ్వర ఆలయం అంటారు. అదేంటి, దానికి దీనికి సంబంధం ఏంటి అని అంటే, గుటిక వేసేటప్పుడు వేసింది ఎవరు? సిద్ధుడు. సిద్ధులకి గురువు అంటే ఎవరు? అగస్త్య మహర్షి. ఇక్కడ వచ్చింది ఎవరు? ఈశ్వరుడు, పార్వతి, అంటే ఈశ్వరాలయం అన్నమాట. అలాగా గుటిక సిద్ధేశ్వర ఆలయంగా ఈ ఆలయానికి పేరు వచ్చిందనమాట. బాగుంది కదా. కొన్ని చరిత్రలు వినటానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, కొన్ని సరదాగాను ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మన భారతదేశం యొక్క మోరల్ వాల్యూస్. కైలాస కోనకు పోవు దారి అని చెప్పేసి ఇక్కడైతే ఆర్చి కనిపిస్తుంది కదా, మరి ఇక్కడి నుంచి మనము ఈ టెంపుల్ ఎలా ఉంటుందంటే 3 ఘట్టాలుగా ఉంటుంది అనమాట. మెయిన్ ఆలయం వచ్చి ఒక ప్లేస్ అంటే ఫస్ట్ ఘట్టం అని, రెండోది వచ్చేసరికి మళ్ళీ ఆ తర్వాత ఇంకో ఘట్టం అంటే కైలాస కోన, అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి ఉంటుంది అనమాట థర్డ్. అక్కడికైతే అసలు ఎవ్వరు వెళ్ళలేరు. మరి ఇష్టకామేశ్వరి అమ్మవారు స్వయంగా వెలిసింది అని చెప్పేసి ఆ కైలాస కోనకు వెళ్లే దారి అని చెప్పాను కదా, మెయిన్ చాలా పైన ఉంటుందన్నమాట. మరి ఈ వెళ్లే దారి అంతా కూడా మెట్ల మార్గము, కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. పెద్దవాళ్ళు పిల్లలైతే ఆలోచించి రావాలి. అండ్ ఇక్కడ నుంచి ఉపాలయాలు కూడా మనకి చాలా అంటే చాలా స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్క ఉపాలయం మీకు చూపిస్తూ మనం కూడా ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్దాం. ఈ పాలకోనేరు అంటారనమాట. ఇక్కడ గంగమ్మ తల్లి భూగర్భంలో ఉంటుంది. ఇక్కడ నీళ్లు ఉంటాయన్నమాట. సంవత్సరం పొడుగుతా 365 రోజులు ఎప్పుడు చూసినా కూడా ఈ నీళ్లు ఇలాగే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. మేము పురాతన కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాము, మా తాత ముత్తాతల కాలం నుంచి, అప్పటి నుంచి కూడా ఈ నీళ్లు ఇలాగే ఉన్నాయి అని చెప్పేసి మరి ఇక్కడ పూజారులు అంటున్నారు. కైలాస్ కోన లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది అనమాట. ఈ బోర్డుల పేర్లన్నీ ఉన్నాయి కదా. మనం కైలాస కోన అంచుకు వెళ్లేసరికి ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ అయితే శ్రీ అగస్త్య మహర్షి పీఠం అనమాట. ఆ పీఠానికి అయితే మనం ఇటు వెళ్తాము. ఇక్కడి నుంచి మనం కైలాస కోన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇదే శ్రీ అగస్త్య మహాముని పీఠం అనమాట. మరి ఈ కైలాస కోన స్టార్టింగ్ అంతా కూడా ఇక్కడ నుంచి మనం కాలినడక మార్గాన స్టార్ట్ అవుతాం. కొన్ని ఉపాలయాలకి స్టెప్స్ ఉంటాయి, కొన్ని ఉపాలయాలు కొద్దిగా దూరంలో నడక మార్గంలో రాళ్ళు రప్పల్లో ఇలాగా మిక్సింగ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ 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 అగస్త్య మహాముని మరియు వీరభోగ వసంతరాయల విగ్రహాలను కూడా ఇక్కడ ఉపాలయాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ 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 వీరభోగ వసంతరాయలు అని చెప్పని చదువుకునేటప్పుడు వినుంటారు కదా. మరి ఆ దేవుణ్ణి కూడా ఇక్కడ ఒక విగ్రహం ఏర్పాటుగా చేసి ఒక ఉపాలయంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ స్టెప్స్ ద్వారానే మనం ఆ విగ్రహం వద్దకు వెళ్ళాలి. ఇక్కడ చాలా ఉపాలయాలు ఉన్నాయని చెప్పాను కదా. ఇదైతే అయ్యప్ప స్వామి వారి దేవస్థానం అన్నమాట. ఇక్కడ కూడా ఇలాగే మనం మెట్లెక్కినట్లయితే అక్కడ ఒక చిన్న ఉపాలయం అయితే ఉంటుంది. ఆ ఉపాలయంలోనే మనకి అయ్యప్ప స్వామి దర్శనమిస్తారు. ఈ శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయం అని చెప్పేసి ఉంది కదా, ఇది రాతి మండపం అన్నమాట. ఈ రాతి మండపం మీదే మన ఈ నాగపడిగ, నాగ విగ్రహాలు, త్రిశూలం, నంది, శివుడు, కాశీనాథుడి విగ్రహాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే కాశీలో ఏ శివాలయాలను ఏ పేర్లతో పిలుస్తారో అవన్నీ కూడా ఈ టెంపుల్ మీద ఉంటాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే దీన్నంతా కూడా ఒక్క రోజులో నిర్మించారంట. మరి ఒక రాతి బిల్ల తీసుకొని దాని మీద ఈ ఉపాలయాలను, ఈ విగ్రహాలను చెక్కుతూ ఒక్క రోజులో నిర్మించడం అంటే సాదాసీదా విషయమైన కాదు కదా.
ఉపాలయాలలో గాని మెయిన్ ఆలయాలలో గాని శివలింగం అనేది కొంచెం ఒక మోస్తారుగా అయినా ఉంటుంది కదా, కానీ ఇక్కడ ఉపాలయంలో శివలింగం మాత్రం చాలా అంటే చాలా చిన్నదిగా ఉంటుంది అనమాట. మీరు దీన్ని విజువల్స్ లో చూడొచ్చు. మన మెయిన్ జర్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తూ ఉంటాము. చుట్టుపక్కల అంతా కూడా బాగా చెట్లు, చక్కటి చల్లటి వాతావరణం ఉంటుంది. ఈ చెట్లన్నీ కూడా బాగా గుబురుగా ఉంటుంటాయి అనమాట. మరి పిల్లలకైతే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ కొద్ది కోతుల సంచారం కూడా ఎక్కువ. తినుబండారాలు అవి తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. పెద్దలు పిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా నిదానంగా రావాలి. ఇప్పుడు దాకా మనం మెట్ల మీద సురక్షితంగా రావచ్చు. ఇక్కడి నుంచి మాత్రం మొత్తం రాళ్ళు రప్పల్లో నడవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి నడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడవాలి. అండ్ ఈవినింగ్ 4 or 5 తర్వాత ఇక్కడ దర్శనం కూడా ఆపేయటం జరుగుతుంది. ఫైనల్ గా అయితే మనం ఇష్టకామేశ్వరి టెంపుల్ వద్దకు అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మెయిన్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలన్నా, జాబ్ రావాలన్నా, పెళ్ళి అవ్వాలన్నా ప్రతి ఒక్కరు, ఆఖరికి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళు ఎలక్షన్స్ టైంలో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒకసారైనా దర్శనం చేసుకొని వెళ్తారంట. కోరిక కోరుకున్న తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికి రావాలట. ఈ కైలాస కోనలో అయితే శివయ్య స్వామి, ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారు, అలాగే కాశీ అన్నపూర్ణ దేవి, దత్తాత్రేయ స్వామి, ఇలా అయితే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ శివయ్య స్వామి వద్దకు వెళ్ళాలంటే ఇలా లోపల నుంచి గుహ లోపలికి వెళ్ళాలి. ఈ గుహ లోపల నుంచే ఇక్కడ మనకు ఈ శివయ్య స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ 365 రోజులు కూడా చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఇక్కడికి చిన్నలు, పెద్దలు, ముసలి వాళ్ళు అన్న ఏజ్ గ్యాప్ కూడా లేకుండా అందరూ వచ్చి దర్శనం ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ శివయ్య స్వామి పక్కనే అంటే ఎడమ భాగాన వినాయకుడు కూడా దర్శనమిస్తారు. ఈ టెంపుల్ అంతా కూడా కొండలో నిర్మించబడింది. అంటే ఒక్కొక్క విగ్రహం కూడా ఇవన్నీ కూడా స్వయంగా వెలిసినవి అన్నమాట ఈ కొండలో. కాబట్టి ఏ విగ్రహానికి ఆ విగ్రహం విధంగా ఆ విగ్రహానికి మండపం ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం అని లేకుండా ప్రతి భక్తులు కూడా గట్టిక సిద్ధేశ్వరం ఎవరైతే వస్తారో కొద్దిగా ఓపిక చేసుకొని ఈ కొండ మీదకు వచ్చి ఈ స్వామిని దర్శించుకొని వెళ్తారనమాట. టెంపుల్ అంతా కూడా మీకు కొండ మధ్యలో ఉంటుందని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడ మీకు ఈ కొండ కింద భాగంలో కనుక చూసినట్లయితే కరెక్ట్ గా మీకు ఇక్కడ అలికినట్టు కనిపిస్తుంది. ఇక్కడ లోపల నుంచి స్వరంగ మార్గాలు ఉన్నాయంట. ఆ స్వరంగ మార్గంలో సిద్ధమునులు ఉన్నారంట. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారంట. ఆ సిద్ధమునులు ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం ఉంటుంది కదా, 3 గంటలు దాటిన తర్వాత ఆ బ్రహ్మ ముహూర్తంలో వచ్చి ఇక్కడ ఒక 10 నిమిషాలు తపస్సు చేసుకొని మళ్ళీ వెళ్తారంట. మీకు డౌట్ వచ్చి ఉంటది నాలాగే, ఏంటి అవును అక్కడంతా క్లోజ్ చేసేసారు కదా, మరి సిద్ధమునులు ఎలా వస్తారు ఏంటి అని. సిద్ధమునులు ఎప్పుడు కూడా సూక్ష్మ రూపంలో వస్తారంట. మీరు టీవీలలో చూస్తుంటారు కదా, ఆ గోడలోంచి ఈ గోడలోకి, ఈ గోడలోంచి ఈ గోడలోకి అని. అవి కల్పితాలు, మాయాజాలం అవ్వచ్చు. కానీ ఇక్కడ మాత్రం సిద్ధమునులు ఎప్పుడు కూడా మానవ మాతృలకి కంటక పడరట. ఆ టైంలో వచ్చేది, తర్వాత తపస్సు చేసుకొని మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోతారట. అందుకే ఇక్కడ సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత మానవ మాతృలకి ఇక్కడ ప్రవేశం కల్పించరు. ఎర్లీ మార్నింగ్ 6 దాటిన తర్వాత ఇక్కడ ప్రవేశం కల్పిస్తారనమాట. ఆ అర్ధరాత్రి టైంలో అంటే సాయంత్రం 6 తర్వాత సప్త ఋషులు, సప్తమునులు వీళ్ళంతా వచ్చి ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారట. అర్ధరాత్రి సమయంలో అంటే మిడిల్ నైట్ టైంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఇక్కడ తపస్సు ఆచరిస్తారట. ఇప్పుడు ఈ క్షేత్రం కాశీనాయన క్షేత్రం ఉంటుంది కదా, కాశీనాయన అనే పేరుతో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కదా. ఆయన ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్న ఈ భాగానే ఉండి ఇక్కడ తపస్సు ఆచరించారట. ఆయన తపస్సుకు మెచ్చి ఇక్కడ అమ్మవారు ఇష్టకామేశ్వరిగా వెలిసి ఉన్నది. అప్పుడు ఆమె ఇక్కడకు వరమిస్తుంది. ఎవరైతే మనస వాచ కర్మన ఇక్కడికి వచ్చి నన్ను మనస్ఫూర్తిగా నమ్మి
కోరిక కోరుకుంటారో వారికి ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అని అమ్మవారు వరం ఇస్తుంది. వర్షాకాలంలో గనక చూసుకున్నట్లయితే ఇక్కడ కొండ మీద నుంచి నీటి ప్రవాహం వస్తుంది. ఆ నీటి ప్రవాహం కూడా ఇప్పుడు మనం గుహలోకి వెళ్ళాం కదా, శివలింగం మీద పడుతూ ఉంటుందంట నిరంతరం కూడా. అక్కడి నుంచి లోపల నుంచి జాలువారుతా వస్తాయి. ఇప్పుడు మనం సమ్మర్ టైంలో వచ్చాం కాబట్టి ఇప్పుడు అయితే నీటి ప్రవాహం లేదు, నీరు కనిపించట్లేదు. అదే వర్షాకాలంలో అయితే బాగా కొండ మీద నుంచి నీళ్లు పడేది కూడా బాగా కనిపిస్తాయని ఇక్కడ ప్రధాన అర్చకులు అంటున్నారు. ఇది కైలాస కోన కదా, ఇక్కడి నుంచి పైకి వెళ్ళినట్లయితే కైలాస పర్వతం అంటారు. ఇక్కడి నుంచి మెయిన్ అస్సలు సిసలైన టాస్క్ అన్నమాట అది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ వచ్చేసరికి ఇక్కడ మీకు చెప్పాను కదా ఇక్కడ సిద్ధమునులు ఉంటారని, అక్కడ సిద్ధమునుల యొక్క గురువులు ఉంటారనమాట. అక్కడ ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది. అక్కడ అసలు మెయిన్ కనకదుర్గమ్మ అమ్మవారు, సీతారామ లక్ష్మణులు, అలాగే శివుడు ఇలాగా స్వయంగా వెలిసిన లింగాలు అయితే ఉంటాయన్నమాట. బట్ పైకి వెళ్లే కొద్దీ చాలా ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తగ్గిపోతూ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. మార్గము లేదు, ఎటువంటి సౌకర్యాలు కూడా అక్కడ ఉండవు కాబట్టి ఆ ప్రయాణం చాలా కష్టతరం అని అంటున్నారు. కానీ ఇక్కడికన్నా కూడా ఇంకా అక్కడికి వెళ్తే పవర్ఫుల్ అని చెప్పేసి అంటున్నారు. శివరాత్రి టైంలో మాత్రం సాయంత్రం 5:30 నుంచి ఇక్కడ వేద బ్రాహ్మణులు శివనామస్మరణ చేసుకుంటూ హరహర శంకర జయ జయ శంకర అని వెళ్ళి ఆ చివర కైలాస పర్వతం కోన ఏదైతే ఉందో అక్కడ అఖండ దీపం వెలిగిస్తారట. ఆ అఖండ దీపం వెలిగించినంత సేపు కూడా కింద మెయిన్ గర్భాలయం చూపించాను కదా ఇప్పుడు మన గట్టిక సిద్ధేశ్వర స్వామిని, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ అఖండ జ్యోతితో ఆ చివర కైలాస పర్వతం వద్ద దాకా ఈ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళి అఖండ దీపం వెలిగించి ఆ తర్వాత కిందకు వస్తారంట. దీన్ని చూడాలంటే మాత్రం శివరాత్రి రోజు చూడాల్సిందే. మరి గట్టిక సిద్ధేశ్వర ఆలయంలో చాలా ఉపాలయాలు ఉన్నప్పటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందన్నమాట. మరి ఇక్కడైతే మనం నాగమల్లి చెట్టుని చూస్తున్నాము. ఈ నాగమల్లి చెట్టు శివుడి జటాయువు నుంచి వెలువడింది అని చెప్పేసి అంటూ ఉంటారు. మీకు ఆ చెట్టుకి ఈ వేర్లు, ఈ కొమ్మలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవంట శివుడి జటాయువులుగా పిలుస్తారట. దానికి మీరు గమనించినట్లయితే పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి కదా, ఈ కాయలు అనేవి సంవత్సరానికి ఒకసారి ఈ చెట్టుకి కాస్తాయి. ఆ కాయ తర్వాత పరిపక్వం చెందగానే అందులో నుంచి వచ్చిన పువ్వు సాక్షాత్తు శివలింగాకారంలో ఉండి దానిపైన నాకపడిక ఎలా అయితే విచ్చుకొని ఉంటుందో సేమ్ ఆ పువ్వు కూడా అలాగే ఉంటుందంట. ఇది చాలా ప్రత్యేకమైన చెట్టు అంట. పిల్లలు లేని వారు ఈ చెట్టు కింద వచ్చి ఇలాగా దోసలు పడతారట. ఈ దోసలు పడితే అప్పుడు ఆ చెట్టు ఆశీర్వదించినట్లుగా తన ఆకుల్ని విడుస్తుందంట. అలాగా గనక జరిగినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు పుడతారు అనేది ఇక్కడ పూర్వీకుల నుంచి కూడా నమ్మిక. మరి ఈ చెట్టు కింద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి శివలింగాలకి పాలాభిషేకం చేసి ఎవరైతే కొంగుబట్టి మొక్కుకొని పిల్లలు కావాలి, వంశం వృద్ధి చెందాలి అని చెప్పని నమ్ముతారో ఖచ్చితంగా ఈ చెట్టు అలాగా పిల్లల్ని పుట్టేలాగా చేస్తుంది, ఆ వరాన్ని అయితే ఇస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చాలా అంటే చాలా బాగా నమ్ముతారు. ఈ చెట్టు ఏంటో తెలుసా? మహాబిల్వదల చెట్టు అన్నమాట. మామూలుగానే మనం రెగ్యులర్ గా చూసే దానికి ఒక రెమ్మకి 3 ఆకులు ఉంటాయి కదా, దీనికి అలా కాదు. ఒక ఆకుకి 9 ఆకులు, 12 ఆకులు, 18 ఆకులు అలా ఉంటాయి అన్నమాట. కాబట్టి దీన్ని మహాబిల్వదల వృక్షం అని చెప్పేసి అని అంటారు. అంతేకాకుండా ఇంకా గనక మనం పైన కొసలు గనక చూసుకున్నట్లయితే ఒక్కొక్క చోట అయితే ఒక ఆకుకి 1,00,000 ఆకులు ఉంటాయంట, అంటే 1,00,000 కళ్ళు ఉంటాయి అని చెప్పేసి అని అంటారనమాట. అంత పెద్ద మహాబిల్వదల వృక్షము ఇది ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా లేదనమాట. ఇది గట్టిక సిద్ధేశ్వరంలో మాత్రమే ఉంది. ఆఖరికి కాశీలో కావాలన్నా లేదు శ్రీశైలంలో కావాలన్నా ఇలాగ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో మహాబిల్వదళాలు కావాలి అంటే ఇక్కడ ఈ సిద్ధేశ్వర ఆలయానికి వచ్చి ఇక్కడి నుంచి చిన్న చిన్న కొమ్మలు లేకపోతేనేమో అవసరమైతే ఆకులు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారంట. ఇక్కడి నుంచి వేరు తీసుకొని వెళ్ళి కాశీలో కానీ శ్రీశైలంలో కానీ అలాగ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో ప్రధాన అర్చకులు వచ్చి దీనికి సంబంధించిన నామాలు అవన్నీ చెప్పి తీసుకెళ్లి నాటతారంట. ఇది ఎక్కడ కూడా ఉండదంట. మొట్టమొదటిగా ఎవరైతే ఈ ఆకుల్ని తెంపి మనస్ఫూర్తిగా సాక్షాత్కరిస్తూ శివుడి మీద ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి సకల అభిష్టాలు జరుగుతాయని, ఇక్కడ ఉన్న సిద్ధేశ్వర స్వామి వాళ్ళ కోరికల్ని సిద్ధిస్తాడని ఇక్కడ ప్రధాన అర్చకులు అంటున్నారు. ఇక్కడ కార్తీక మాసానికి గాని శివరాత్రికి గాని జరిగే సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఎంతో మంది వచ్చే వేల భక్తులందరికీ కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మెయిన్ పర్వదినాలలో. మిగతా రోజులలో మధ్యాహ్న సమయంలో కూడా జరుగుతుందన్నమాట. ఎన్ని వేల మంది వచ్చినా కాదు అనకుండా ఇక్కడే స్వయంభుగా తయారు చేయించి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలను
ఏర్పాటు చేయడం జరుగుతుంది. శివరాత్రి రోజున కైలాస పర్వతాన ఇక్కడ అఖండ దీపం వెలిగిస్తారు. అది చూపించడానికి కుదరదు. మీరు అది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు అది ఎక్కడ ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. మరి ప్రెజెంట్ అయితే మన ఆలయ ప్రధాన అర్చకులు సిద్ధయ్య స్వామి అయితే మనతో ఉన్నారనమాట. మరి ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి స్వామివారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్కారమ్మా. మరి చాలా మందికి తెలియని ఈ గుట్టిక సిద్ధేశ్వరి ఆలయం యొక్క స్థల పురాణం గురించి మాకు చెప్తారా? అవునమ్మా, చెప్తానమ్మా. ఈ యొక్క క్షేత్రము చాలా త్రేతాయుగ నాటి దేవస్థానం. కొన్ని యుగాల క్రితం వెలిసినటువంటి దేవాలయం. ఈ యొక్క పర్వతం పేరు కూడా మేరో పర్వతం అనే పర్వతం ఉంది. అది సూర్యచంద్రాల గమనాన్ని అడ్డుపడుతుండే సమయంలో అగస్త్య మహర్షి హిమాలయాల నుంచి దక్షిణ ప్రయాణానికి వచ్చినప్పుడు అగస్త్య మహర్షికి సాష్టాంగ నమస్కారం చేస్తుంది మేరో పర్వతం. అప్పుడు తదస్థని దీవిస్తాడు అగస్త్య మహర్షి. తదస్థని దీవిస్తేనే ఆ పర్వతం పైన రకరకాల జంతువులు ఉంటాయి. వాళ్ళు సిద్ధులుగా మారిపోతారు. ఆ జంతువులన్నీ మానవ రూపంలో సిద్ధులుగా వస్తారు. ఆ సిద్ధేశ్వర క్షేత్రంలో ఈ యొక్క పర్వతం దగ్గరనే పుట్టిన ఏర్పరచుకొని అగస్త్య మహర్షి అక్షయభాష చెప్తా ఉంటాడు అందరికీ. ఇట్లాగనే మాఘమాసము, మహాశివరాత్రి, లింగోత్పకాలం కైలాసంలో బ్రహ్మాండంగా జరుగుతుంటది. అక్కడ బయలుదేరాల అగస్త్య మహర్షి. కానీ ఈ 1000 మంది సిద్ధులను తీసుకొని పోలేక, ఆ కైలాసానికి చేరలేక, అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క కళ్యాణం చూడలేక అగస్త్య మహర్షి ఇక్కడే ఉండిపోతాడు. అది గమనించిన నారద మహర్షి విషయం తెలియజేస్తాడు. మహర్షి, కైలాసంలో బ్రహ్మాండంగా జరుగుతుంది, మీరు కైలాసం బయలుదేరమని చెప్పి అగస్త్య మహర్షికి చెప్తారు నారద మహర్షి. కానీ అగస్త్య మహర్షి పోకుండా బయలుదేరకుండా ఇక్కడే ధ్యానం చేస్తారు. అగస్త్య మహర్షి కైలాసానికి పోకుండా ధ్యానం చేస్తే గుటకమింగ లోపల ఉద్భవిస్తారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు. అందువలనే స్వామి పేరు గుటక సిద్ధేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు. ఈ యొక్క క్షేత్రం శ్రీశైలానికి దక్షిణ ముఖద్వారం. తూర్పున త్రిపురాంతకము, ఉత్తరొచ్చి మహామహేశ్వరము, దక్షిణ శ్రీ సిద్ధేశ్వరము, పరమటి అలంపూరు జోగులాంబ. గొప్ప గొప్ప మహానీయులందరూ ఇక్కడ తపస్సు సిద్ధి పొందారు. ఈ యొక్క క్షేత్రంలో ఎంతో మంది ఇక్కడ అగస్త్య మహర్షి పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం చేశాడు. అట్లాగనే గుటకమింగ లోపల ఉద్భవించారు కాబట్టి గుటక సిద్ధేశ్వరుడిగా, అమ్మవారి సిద్ధేశ్వరి దేవిగా పిలువబడుతుంది. ఈ యొక్క క్షేత్రంలో అమ్మవారిగా నక్కవాహనం మీద ఉంటుంది. అనిసట్లయితే సింహం మీద, పులి మీద కూర్చుంటుంది. మన అమ్మవారి నక్కవాహనం మీద కూర్చుంది కాబట్టి నకులేశ్వరి దేవి, సిద్ధేశ్వరి దేవి, ఇష్టకామేశ్వరి దేవిగా పిలువబడుతుంది. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఎంతో మంది మహానుభావులు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందారు. గొప్ప గొప్ప మహానీయులు. ఈ క్షేత్రం శ్రీశైలానికి దక్షిణ ముఖ ద్వారం. తూర్పున త్రిపురాంతకం, ఉత్తరం నుంచి మహామహేశ్వరము, దక్షిణ శ్రీ సిద్ధేశ్వరం, పరమటి అలంపూరు జోగులాంబ. అది ఈ యొక్క స్థల పురాణం. చాలా ఉదయగిరి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరూ స్వామిని, అమ్మవారిని సేవ చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ పోయారు. పూజారి గారు, మరి ఇక్కడ ఆలయం మొదట్లో ఒక టెంపుల్ లాగా ఉంది. ఇక్కడ వచ్చినాక సిద్ధయ్య స్వామి అని చెప్పని టెంపుల్ గురించి ఉంది. దాని గురించి మాకు తెలియదు. వాళ్ళెవరు? ఈ దేవస్థానంలో మొట్టమొదట దట్టమైన అడవిలో మట్టిలో కూరుకుపోయినటువంటి దేవాలయం ఇది. భయంకరమైన అరణ్యంలో ఉన్నటువంటి దేవాలయం. మృగాలతో, జంతువులతో నిండి ఉన్నటువంటి దేవాలయంలో తాతగారు కాశీనాయన గారని, కాశీరెడ్డి నాయన గారు, అవధూత మహనీయుడు, మానవ రూపంలో వచ్చినటువంటి ఒక మహాశక్తి స్వరూపుడు. అప్పట్లో గొప్పవాడు కాశీనాయన గారు. ఆయన మహనీయుడు. ఒకప్పుడు కృష్ణుడైతే, ఒకప్పుడు రాముడైతే, ఒకప్పుడు బ్రహ్మంగారైతే, ఒకప్పుడు శ్రీ సాయినాథుడైతే, అట్లాగనే మన కాశీనాయన గారు ఇక్కడ ఈ దేవస్థానాన్ని కనుక్కున్నాడు. ఆ తాతగారు కాశీనాయన గారు సాధారణ మానవుడిగా సంచరిస్తూ ఆ గొప్ప మహనీయుడు ఇక్కడ మా అమ్మ నాన్నగారిని, సిద్ధయ్యని మా నాన్నగారిని, మా అమ్మగారిని తీసుకొని వచ్చి ఈ దేవాలయం దగ్గర ధూప దీపం వెలిగించుకుంటూ ఇక్కడ అన్నదానం చేసుకుంటూ ఆ రోజుల్లో ఇక్కడ వాళ్ళని ఉంచాడు. పూర్వం ఇప్పటికి సుమారు ఒక 60 సంవత్సరాల కింద పూర్వమే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి దేవాలయాన్ని డెవలప్ చేశారు తాతగారు. ఈ దేవస్థానాన్ని డెవలప్ చేస్తూ వాళ్ళని దీన్ని ధూపదీప నైవేద్యం చేసుకుంటూ, అన్నదానం చేసుకుంటూ ఇక్కడే ఈ దట్టమైన అడవిలో దినదున్న అభివృద్ధిగా ఉంది ఈ దేవస్థానం. వాళ్ళే దీని మూల కారకులు. ఈ దేవస్థానానికి వ్యవస్థాపకులు, మూల కారకులు యొక్క అరణ్యవాసంలో ఇద్దరు స్వర్గస్థులైనారు. ఆయన కాశీనాయన గారు స్వర్గస్థులయ్యారు, గొప్పవాడు. వాళ్ళ శిష్యులు, కాశీనాయన గారి శిష్యులు సిద్ధయ్య స్వామి, మా అమ్మగారు. మరి విన్నారు కదండి గుట్టిక సిద్ధేశ్వర ఆలయం యొక్క చరిత్ర.
మరి ఇలాంటి పురాతన ఆలయాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి. అవే మన భారతదేశం యొక్క సంపద. వాటి యొక్క చరిత్రను గురించి, వాటి యొక్క మోరల్ వాల్యూస్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు మాత్రమే కాదు, మన రాబోయే తరానికి కూడా అందించినట్లయితే వాళ్ళకి ఒక విలువైన సంపదని మనం అందించిన వాళ్ళని అవుతాము. మరి ఇంకొక ఆలయ చరిత్రలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఆ రోజు ఆ టెంపుల్ యొక్క చరిత్రని మీకు వివరిస్తాను. మరి అప్పటి వరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.